गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठल दास महाराज की जय। సాక్షాత్ బ్రహ్మనిష్ఠుడైన శుకాచార్యులు ఇలా బ్రాహ్మణ శాపం వచ్చి గంగాతీరానికి వచ్చిన పరీక్షిత్తుకి వైరాగ్యం ఉపదేశం చేస్తున్నారు. ఆ వైరాగ్యం ఉపదేశం చేసేదానికి ముందు ఆయన పరీక్షిత్తు దగ్గర, నాయనా నువ్వు వచ్చినదే సరి, ఇలా నీ చివరి కాలం అని తెలుసుకొని, నీ ప్రాణాలు పోతాయి అని తెలుసుకొని కూడా నీ బంధువులతో పాటు ఉండకుండా నాకు పరలోకం కృష్ణుడే గతిని ఇక్కడికి వచ్చినావే, నువ్వు వచ్చినదే సరి. ఎందుకంటే సాధారణంగా జనులు ఈ భూలోకంలో జీవించే వాళ్ళు, సాధారణ జనులు కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ ఇలాంటి వసతులు ఉన్నాయా, ఇక్కడ మనం ఉండగలమా అని ఆలోచించి ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. నువ్వు ఈ దేశాన్ని పరిపాలించే రాజువి, నువ్వు వెళ్ళాలంటే ఎంత నీకు సుఖం సౌఖ్యం కావాలి, ఇదంతా వద్దు, నాకు భగవంతుడుంటే చాలు అని నువ్వు అన్నీ వదిలేసి వచ్చినావే, నువ్వు వచ్చినదే సరి అంటూ ఆయన వచ్చిన దాన్ని సరి అని చెప్పి పైన వైరాగ్యాన్ని ఉపదేశించడానికి ప్రారంభించారు. ఒక్కడు కానీ భగవంతుడే కావాలి ఈ ప్రపంచంలో అని ఒక్కడు తీర్మానించినాడంటే దానికి మొదటి విషయం ఏమి చేయాలి అంటే ఈ సంసారాన్ని వదిలేయాలి. వదిలేసి, ఎందుకంటే ఈ సంసారంలో ఉంటే మనకి ఎన్ని పనులు ఉంటాయి, డబ్బులు సంపాదించాలి, అందరిని చూసుకోవాలి. ఈ సమయంలో ఇన్ని పనులు ఉండేటప్పుడు మన భగవత్ స్మరణ ఎప్పుడు ఉంటుంది? నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా భగవంతుని తలుచుకుంటే భగవత్ సాక్షాత్కారం అనేది దొరకదు. నువ్వు చేసే మంచి పనులకి దానికి ఫలితం ఉంటుంది. కానీ భగవంతుడు కావాలి అంటే నువ్వు అన్ని సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసిలాగా ఉండి ఆ భగవంతుణ్ణి 24 గంటలు అనవరతము ధ్యానం చేసి ఇలా ఉంటేనే భగవంతుడు దక్కుతాడు నాయన. అందుకోసం వైరాగ్యం అనేది చాలా ముఖ్యం, ఏది శాశ్వతం కాదు అని నువ్వు మొదట తెలుసుకోవాలి. సరే, ఇలా తెలుసుకొని మొదట అక్కడి నుంచి బయలుదేరి ఏదైనా ఒక అడవి, ఏదైనా కొండ ప్రాంతంకి వెళ్ళిపోవాలి. సరే, ఇలా వెళ్ళిపోతే శరీర ధర్మం అనేది ఉంది కదా, ఈ శరీరానికి కావాల్సింది ఉంటేనే కదా శరీరం జీవిస్తుంది. ఏమేమి శరీర ధర్మం అంటే పడుకునేదానికి ఒక మంచం కావాలి కదా, అంటే ఏ మంచంలో పడుకుంటేనే నిద్ర వస్తుందా? ఎవ్వరు ఎంతమంది పనుకున్నా కానీ తీరిపోనది భూమి ఉంది కదా, పెద్ద భూమి ఎంత విస్తారంగా ఉంది. ఈ భూమిలో నువ్వు పడుకోవాలంటే ఎవరైనా ఇక్కడ చోటు లేదనైనా ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరైనా చెప్తారా? ఎంత విస్తారంగా ఉంది భూమి. భూమిలో పడుకుంటే చాలు నిద్ర వస్తుంది. సరే, ఇప్పుడు పడుకునేదానికి మనకు చోటు దొరికింది. తర్వాత ఆహారం కావాలి కదా, భోజనం లేకుండా ఎలా జీవించగలం అంటే నువ్వు సంచారించే అడవిలో ఎన్ని వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాలు ఎన్ని ఫలాలు బాగా పండి ఉన్నాయి, వాటిని ఎవరైనా తీసుకొని ఎక్కడైనా ఎత్తుకొని పోయి అమ్ముతున్నారా? అది ఎవ్వరూ తీయలేక కింద పడిపోయాయి, అది భూమిలో అలా వెళ్ళిపోతుంది. ఆ ఫలములన్నీ నువ్వు వెళ్ళి తినచ్చు. ఈ పొట్టలో ఇలా పంచపక్ష పరమాన్నం వేస్తేనే ఇది నాకు కావాలి, ఇవంతా వద్దని పొట్ట చెప్పనే చెప్పదు, ఈ నాలుక మాత్రమే చెప్తుంది. అందుకోసం ఏది తిన్నా కానీ ఆకలి అనేది తీరిపోతుంది, ఆ ఫలమును తింటే చాలు. సరే, ఇప్పుడు ఆకలి తీరిపోయింది, తర్వాత నీళ్లు కావాలి కదా, నీళ్లు తాగాలంటే పాత్రం కావాలి కదా, అంటే పాత్రం ఎందుకనైనా నీ కరమే పాత్రం. 2 చేతులు తనిదనిగా పెట్టుకుంటేనే చేతులు, 2 చేతుల్ని ఇలా చేర్చినావంటే ఇది అంజలిబద్ధంగా ఇదే ఒక పాత్రం అయిపోతుంది. ఏదైనా పాత్రం కానీ నువ్వు పెట్టుకున్నావంటే దానికి ఒక పెట్టేదానికి ఒక సంచి ఇదంతా కావాలి, ఇవేమీ అక్కర్లేదు. మన చెయ్యే కరపాత్రం. ఉండేదానికి ఏదైనా చోటు కావాలి అంటే హిమాలయంలో ఎంత పెద్ద గుహలు ఉన్నాయి. అలాంటి గుహల్లో ఎవరైనా అక్కడ గేట్ వేసి ఇక్కడ వచ్చి ఎవరు ఉండకూడదని చెప్తున్నారా? ఎంత పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. గుహలో వెళ్ళి నిద్రపోవచ్చు, గుహలో వెళ్ళి ఉండొచ్చు, మనం నివసించే చోటుగా పెట్టుకొని భగవద్ ధ్యానం చేయొచ్చు అంటూ ఇలా అన్ని భగవంతుడు మనకిచ్చాడు. మనకు కావాల్సింది వైరాగ్యమే అంటూ వైరాగ్యమంతా ఉపదేశం చేసి, ఇలా అక్కడ గుహలో ఉండేటప్పుడు నాకు ఏదైనా అయితే అని నువ్వు ఆలోచించినావంటే నీకేమీ కాదు. ఇలాగ భగవంతుణ్ణే నువ్వు నమ్మి కానీ ఇలా వెళ్ళినావంటే ఆ భగవంతుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు అంటూ అలాంటి భగవంతుడు ఎలా ఉంటాడు అని భగవత్ స్వరూపాన్ని వర్ణించి, భగవంతుని యొక్క చరణారవిందం, భగవంతుని యొక్క పీతాంబరం, భగవంతుని యొక్క విస్తారమైన వక్షస్థలం, దాంట్లో మహాలక్ష్మి కూర్చొని ఉండేలాగా ధ్యానించాలి. భగవంతుని యొక్క కంఠము, భగవంతుని యొక్క మందహాసము, భగవంతుని యొక్క దీర్ఘమైన నాసము, భగవంతుని యొక్క ప్రసన్నమైన కళ్ళు, విస్తారమైన పాలము, దాంట్లో కస్తూరి తిలకము, మకర కుండలము, భగవంతుడు పెట్టే కిరీటము అంటూ ఇలా భగవంతుని అనవరతం ధ్యానం చేయాలి. ఇలా భగవంతుణ్ణి ఇలా ధ్యానం చేసేదానికి వీలు కావటం లేదే,
అని నువ్వు అనుకున్నావంటే ఈ కథ పరీక్షిత్తుకే చెప్తున్నారు శుకాచార్యులు. కానీ ఏమి ఆశ్చర్యం అంటే ఇది పరీక్షిత్తుకి చెప్పేలాగా మనందరికీ చెప్తున్నారంట శుకాచార్యులు. ఆయనకి తెలుసు భవిష్యత్తులో ఇలాగా లక్షలాది మందులు ఈ భాగవతాన్ని చదివి వాళ్ళకి మంచి జరుగుతుందని. అందుకోసం పరీక్షిత్తుకి చెప్పేలాగా మనకు చెప్తున్నారంట. నీకు ధ్యానం చేసేదానికి సమయం లేదా? నేను సమయం ఇస్తాను. ఏమిటంటే ఏదైనా పనులు చేస్తున్నావు కదా, ఆ సమయంలో మధ్య మధ్యలో భగవంతుని స్మరించు. ఇలా పురంధరదాసులు ఆయన యొక్క కీర్తనలో చెప్పేటప్పుడు స్నాన పాన జప తపగలు మాడుదా. స్నానం చేసేటప్పుడు నోరు ఊరికేనే కదా ఉంది, భగవన్ నామం చెప్పు. ఏదైనా పానం, ఏదైనా కాఫీ తాగేదానికి ముందు కృష్ణార్పణం చెప్పేసి కాఫీ తాగు. ఇలాగా నువ్వు ఏ పని చేసేదానికి ముందైనా భగవత్ స్మరణతో ఇలా ఉండేదానికి ఒక అలవాటుని తీసుకొచ్చినావంటే ఇది ఒక అలవాటుగా కొంతగా ఈ అనవరతం భగవంతుని ధ్యానించే వరకు ఇది తీసుకెళ్తుంది అని ఇలాగ ఈ భగవంతుని ధ్యానాన్ని ఉపదేశించి అలాగ చెప్పి అలాంటి భగవంతుణ్ణి మనం అనవరతము ధ్యానం చేయాలి. అందుకోసమే ఈ మనుష్య జన్మ. తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా అంటూ అనవరతము ఆ భగవంతుని ధ్యానం చేయాలి, భగవంతుని స్మరించాలి, భగవంతుని స్తోత్రం చేయాలి, భగవద్గుణాన్ని వినాలి అంటూ ఇలా ఉపదేశించి అలాంటి ఉత్తమమైన భగవద్గుణం మా నాన్న దగ్గర అధ్యయనం చేసిన శ్రీమద్భాగవతం ఉంది. అది నేను నీకు పైన చెప్తాను. ఇలాంటి భాగవత కథామృతాన్ని, ఈ అమృతాన్ని నీ చెవు అనే ఆకుతో ఈ అమృతం దాంట్లో పెట్టుకొని నువ్వు ఇలా తాగాలి. ఇలా తాగినావంటే ఈ సంసారం అనే ఈ సాగరాన్ని మనము సాధారణంగా తరలించవచ్చు అంటూ ఆయనకి జ్ఞాన వైరాగ్యాన్ని ఉపదేశించి దానితో ఈ 2వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి 2వ అధ్యాయం పారాయణం చేస్తాం. అథ ద్వితీయోऽధ్యాయః శ్రీశుకోవాచ ఏవం పురా ధారణయా ఆత్మయోనిః నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్యతుష్టాత్ తతా ససర్జేదం అమోఘదృష్టిః యథాప్యయాత్ ప్రాగ్వ్యవసాయ బుద్ధిః శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథా యన్నామభిః ధ్యాయతి ధీరపార్థైః పరిభ్రమన్ తత్ర న విందతేర్థాన్ మాయామయే వాసనయాశయానః అతః కవిః నామ సువ్యావదర్థః స్యాదప్రమత్తో వ్యవసాయ బుద్ధిః సిద్ధే అన్యథార్థే నయతేత తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమానః సత్యాం క్షితౌ కిం కశిపోః ప్రయాసైః బాహౌ స్వసిద్ధే హ్యుపబర్హణైః కిం సత్యంజలౌ కిం పురుధాన్న పాత్ర్యా దిగ్వల్కలాదో సతి కిం దుకూలైః చీరాని కిం పథి న సంతి దిశంతి భిక్షాం నైవాంఘ్రిపాః పరభృతః సరితోప్యశుష్యన్ రుద్ధా గుహాః కిమజితో అవతినోపసన్నాన్ కస్మాత్ భజంతి కవయః ధనదుర్మదాంధాన్ ఏవం స్వచిత్తే స్వత ఏవ సిద్ధః ఆత్మా ప్రియార్థో భగవాననంతః తం నిర్వృతః నియతార్థో భజేత సంసారహేతు పరమశ్చ యత్ర కస్తాం త్వనాదృత్య పరానుచింతాం రితే పశూన్ అసతీం నామయుంజ్యాత్ పశ్యంజనం పతితం వైతరణ్యాం స్వకర్మజాన్
परितापाञ्जुषाणम् केचित् स्वदेहान्तर्हृदयावकाशे प्रादेशमात्रं पुरुषं वसन्तं चतुर्भुजं कञ्जरचाङ्गशङ्ख गदाधरं धारणया स्मरन्ति प्रसन्नवक्त्रं नलिनायतेक्षणं कदम्बकिञ्जल्कपिशङ्कवाससं लसन्महारत्नहिरण्मयाङ्गदं स्फुरन्महारत्नकिरीटकुण्डलम् उन्निद्रहृत्पङ्कजकर्णिकालये योगेश्वरास्थापितपादपल्लवम् श्रीलक्ष्मणं कौस्तुभरत्नकन्धरम् अम्लानलक्ष्म्या वनमालयाचितं विभूषितं मेखलयाङ्गुलीयकैः महाधनैः नूपुरकङ्कणादिभिः स्निग्धामलाकुञ्चितनीलकुन्तलैः विरोचमानान् अनहासपेशलम् अदीनलीला हसितेक्षणोल्लसत् भ्रूभङ्गसंसूचितभूर्यनुग्रहम् ईक्षेत चिन्तामयमेनम् ईश्वरम् यावन्मनो धारणयावतिष्ठते एकैकशोऽङ्गानि धियानुभावयेत् पादाति यावत् हसितं गदाभृतः जितं जितं स्थानमपोह्य धारयेत् परं परं शुध्यति धीर्यथा यथा यावन्न जायेत परावरेऽस्मिन् विश्वेश्वरे द्रष्टरि भक्तियोगः तावत् स्थवीयः पुरुषस्य रूपं क्रियावसाने प्रयतः स्मरेता स्थिरं सुखं चासनमाश्रितो यतिः यदा जिहासुः इममङ्गलोकम् काले च देशे च मनो न सज्जयेत् प्राणान् नियच्छेत् मनसा जितासुः मनस्वबुद्ध्या मलया नियम्य क्षेत्रज्ञयेतां निनयेत् तमात्मनि आत्मानमात्मनि अवरुध्य धीरः लब्धोपशान्तिः विरमेत कृत्यात् न यत्र कालो अनिमिषां परः प्रभुः कुतो नु देवाः जगतां यईशिरे न यत्र सत्त्वं न रजस्तमश्च न वै विकारो न महान् प्रधानम् परं पदं वैष्णवमामनन्ति तत् यन्नेति नेतीत्यतत् उत्सिसृक्षवः विसृज्य दौरात्म्यम् अनन्यसौहृदाः हृदोपगुह्यार्हपदं पदे पदे इत्थं मुनिस्तु परमेत् व्यवस्थितः विज्ञानदृक् वीर्यसुरन्धिताशयः स्वपार्ष्णिना
आपीड्यगुदं ततो नीलं स्थानेषु षत्सून्नमयेत् जितक्लमः नाभ्यां स्थितं हृद्यधिरोऽप्यतस्मात् उदानुगत्योरसि तं नयेन्मुनिः ततोऽनुसन्धाय धिया मनस्वी स्वतालुमूलं शनकैर्नयेत तस्माद्भ्रुवोरन्तरम् उन्नयेत निरुद्धसप्तायतनो अनपेक्षः स्थित्वा मुहूर्तार्धम् अकुण्ठदृष्टिः निर्भिद्यमूर्धन् विसृजेत् परं गतः यदि प्रयास्यन् नृपपारमेष्ठ्यं वैहायसानाम् उत यद्विहारम् अष्टाधिपत्यं गुणसन्निवाये सहैव गच्छेत् मनसेन्द्रियैश्च योगेश्वराणां गतिमाहुरन्तः बहिस्त्रिलोक्याः पवनान्तरात्मनां न कर्मभिस्तां गतिमाप्नुवन्ति विद्यातपोयोग समाधिभाजाम् वैश्वानरं याति विहाय सा गतः सुषुम्णया ब्रह्मपथेन शोचिषा विधूतकल्कोऽथ हरेरुदस्तात् प्रयाति चक्रं नृपशैषुमारम् तद्विश्वनाभिं त्वतिवर्त्य विष्णोः अणीयसा विरजेनात्मनैकः नमस्कृतं ब्रह्मविदामुपैति कल्पायुषो यद्विबुधा रमन्ते अथो अनन्तस्य मुखानलेन दन्दह्यमानं स निरीक्ष्य विश्वं निर्याति सिद्धेश्वरजुष्टधिष्ण्यं यद्वै परार्ध्यं तदुपारमेष्ठ्यं न यत्र शोको न जरा न मृत्युः नार्तिर्न चोद्वेग ऋते कुतश्चित् यच्चित्ततोदः कृपयानिदं विदां दुरन्तदुःखप्रभवानुदर्शनात् ततो विशेषं प्रतिपद्य निर्भयः तेनात्मनापो अनलमूर्तिरत्वरन् ज्योतिर्मयः वायुमुपेत्य काले वायुवात्मनाखं बृहदात्मलिङ्गम् घ्राणेन गन्धं रसनेन वैरसं रूपं तु दृष्ट्या श्वसनं त्वचैव श्रोत्रेण चोपेत्य नभो गुणत्वं प्राणेन चाकूतिमुपैति योगी सभूतसूक्ष्मेन्द्रियसन्निकर्षं मनोमयं देवमयं विकार्यं संसाद्य गत्या सहतेन याति विज्ञानतत्त्वं गुणसन्निरोधम् तेनात्मना आत्मानमुपैति शान्तम् आनन्दमानन्दमयोऽवसाने
एतां गतिं भागवतीं गतो यः स वै पुनर्नेह विषज्यतेऽङ्ग। एते श्रुतीते नृपवेदगीते त्वयाभिपृष्टेह सनातने च। ये वै पुरा ब्रह्मण आह पृष्टः आराधितो भगवान् वासुदेवः। न ह्यतोऽन्यः शिवः पन्थाः विशतः संसृताविह वासुदेवे भगवती भक्तियोगो यतो भवेत्। भगवान् ब्रह्मकार्त्स्न्येन त्रिरन्वीक्ष्य मनीषया तदध्यवस्यत्कूटस्थः रतिरात्मन्यतो भवेत्। भगवान् सर्वभूतेषु लक्षितः स्वात्मना हरिः दृश्यैः बुद्ध्यादिभिः द्रष्टा लक्षणैः अनुमापकैः। तस्मात् सर्वात्मना राजन् हरिः सर्वत्र सर्वदा श्रोतव्यः कीर्तितव्यश्च स्मर्तव्यो भगवान् नृणाम्। पिबन्ति ये भगवत आत्मनः सताम् कथामृतम् श्रवणपुटेषु सम्भृतम्। पुनन्ति ते विषयविदूषिताशयम् व्रजन्ति तच्चरणसरोरुहान्तिकम्। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे द्वितीयस्कन्धे पुरुषसंस्थावर्णनं नाम द्वितीयोऽध्यायः। गोपिका जीवनस्मरणम् गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।